హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది. మీనా వంటగదిలోకి వచ్చి టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి వచ్చి దీని గురించి ఇది ఎక్కువగా ఆలోచించుకుంటుంది. అట్టి శృతికి దగ్గరైపోయింది. ఇప్పుడు ఆ శృతి నా మాట అస్సలు వినదు. నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతుంది. నాతో హ్యాపీగా అన్ని చోట్లకి వస్తుందేమో అనుకుంటే ఈ మీనా మాటలకి పడిపోతుంది. చెప్తాను, దీన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టేదాకా ఈ ప్రభావతి నిద్రెందుకు పడుతుంది అని చెప్పి, ఏంటమ్మా వంటగదిలోనే వంట చేసినట్టు ఇంట్లో వాళ్ళందరికీ బిల్డప్ ఇస్తున్నావు అని అంటుంది ప్రభావతి. అత్తయ్య, బిల్డప్ ఇచ్చి నేను ఏమీ చేయకుండా ఉంటే బాగుంటుంది. సరే మీరే చేసుకోండి, బట్టలు బోల్డన్ని ఉన్నాయి, అన్నీ ఉతకాలి అనగానే, సర్లే వెళ్ళు, టిఫిన్ అయిపోయిందా, మీ మావయ్యకి ఇవ్వాలి అని అంటుంది. అన్నీ అయిపోయాయి, వడ్డించుకొని తినండి అత్తయ్య అనగానే, ఓ నువ్వు బయట నుండి మీ ఆయనతో పెసరట్టు మినపట్టు అలాగే పూరీలు తెచ్చుకొని దొంగచాటుగా పైకెళ్ళి తినవే, నీ బుద్ధి అదే కదా అని అంటుంది ప్రభావతి. అవునత్తయ్య, అవును, నా బుద్ధే అంతా, నేనొక్కదాన్నే అన్నీ కావాలనుకుంటాను అని చెప్పి ఇక అక్కడి నుండి బయటికి వచ్చి బట్టలన్నీ తడుపుతూ ఉంటుంది మీనా. ఈ మీనాకి అప్పుడప్పుడు ఇలా చెప్తేనే మాట వింటుంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలో రోహిణి కిందికి వస్తుంది. ఏమ్మా రోహిణి, టిఫిన్లు అయిపోయాయి, త్వరగా రెడీ అయ్యావా అని చెప్పి అంటుంది. అయిపోయానత్తయ్య, కానీ త్వరగా వెళ్ళాలి ఇవాళ అని అంటుంది. వెళ్ళమ్మా, వెళ్ళెళ్ళు, ఏం కాదు అనగానే, అది కాదత్తయ్య, ఒకసారి మీరు రండి అని అంటుంది రోహిణి. ఏంటమ్మా, ఎందుకు మొహమాట పడుతున్నావు, చేతిలో ఆ బట్టలేంటి అని అంటుంది ప్రభావతి. ఇంతలో ఇక మీనా అన్ని బట్టలకి సర్ఫ్ పెడుతూ ఉండగా, అత్తయ్య ఇదిగో నేను నా బట్టలు ఉతికేసుకున్నాను, మనోజ్ బట్టలు ఉన్నాయి, ఉతకాలి అని అంటుంది. ఇంతలో మీనా బట్టలు తడుపుతూ ఉంటే, మీనా ఉతికిద్దిలే అక్కడ వెయ్యి అనగానే, ఏంటత్తయ్య నేనేంటి ఉతికేది, తన భర్త బట్టలు తను ఉతుక్కోవాలి, లేకపోతే మీరు ఉతకండి, నేను మనోజ్ బట్టలు ఉతకడం ఏంటి అని చెప్పి ఇక వెళ్ళబోతూ ఉంటే, ఆగవే, ఈ మధ్య నోరు నీకు బాగా ఎక్కువైంది, ఏ బట్టలు ఉతికితే అరిగిపోతావా అని అంటుంది. అవును, అరిగిపోతాను, నా భర్త బట్టలు నా బట్టలు ఉతుక్కుంటాను, మీరు అత్తామమ్మ కాబట్టి మీ బట్టలు ఉతుకుతాను, కానీ ఇంట్లో తోడికోడల భర్తవి కూడా ఉతకాలంటే నా వల్ల కాదు అనగానే, ఏ వాళ్ళేమైనా కూర్చొని ఉంటున్నారా, వాళ్ళు కూడా మగరాయిల్లాగా ఉద్యోగాలు చేస్తున్నారు, నువ్వేమో 3 పూట్ల తింటూ నక్కి నక్కి పనులు చేస్తున్నావని తెగ మాట్లాడుతున్నావు అని అంటుంది ప్రభావతి. మరి నేను అలాగే మాట్లాడతాను, మీరు మీ పని చేసుకోండి అని అంటుంది మీనా. ఇంతలో ఇక శృతి కూడా వస్తుంది. మీనా బట్టలు ఉతుకుతున్నావా, ఈ 3 డ్రెస్సులు నీట్గా ఉతకవా అని అంటుంది. నేను అని చెప్పి అనేలోపు, శృతి బట్టలైతే ఉతుకుతాను అంటుంది అత్తయ్య మీనా. ఎంతైనా ఉన్నవాళ్ళంటే ఉన్నవాళ్ళకే కదా, బంగారం తెచ్చింది కాబట్టి శృతి తన బట్టలు ఉతుకుతుంది, నేనేముంది పార్లర్ దగ్గర నడుపుతున్నాను, సరే అత్తయ్య టైం అయిపోతుంది అనగానే, ఆగమ్మ రోహిణి, తన బట్టలు ఉతుకుతానని మనోజ్ బట్టలు ఎందుకు ఉతకట్లేదు, నీకు లోపల చాలా కుళ్ళుందే, ఈరోజు వీళ్ళిద్దరికీ తెలిసిపోయింది అనగానే, ఏంటత్తయ్య అలా అంటున్నారు అని అంటుంది శృతి. నీకు తెలియదులే అమ్మా, నువ్వు వెళ్ళు అనగానే, నాకు తెలియదంటున్నారేంటంటే, నాకు అన్నీ తెలుసు, ఇక్కడున్న బట్టలన్నీ పాపం మీనా ఉతుకుతుంది, వంట చేస్తుంది, టిఫిన్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది, ఒక్కొక్కసారి బాలు గట్టిగా మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాడు, ఏమైనా నీ కష్టం అత్తయ్యకి తెలీదు, అసలు అత్తయ్య నీకు హెల్పే చేయటం లేదు, అత్తయ్య అంత ముసలావిడ కూడా కాదు, నీకు హెల్ప్ చేయొచ్చు, తను కూడా హెల్ప్ చేయట్లేదు, అంటే నువ్వు చేసే పనికి ఇక్కడ ఎవ్వరూ విలువ ఇవ్వటం లేదు, అందుకే ఈ డబ్బులు తీసుకో అని చెప్పి 2000 ఇస్తుంది శృతి. మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. సరిపోయిందా, నిన్ను పని మనిషిగా పని చేయించుకోవడానికి 2000 ఇచ్చింది రోహిణి, నువ్వు ఒక 1000 రూపాయలు ఇవ్వు, ఇదిగో ఇది నీ బట్టలు మీ ఆయన బట్టలు ఉతికేస్తుంది, నువ్వు మాత్రం మా బట్టలు ఫ్రీగా ఉతకాలి, మీ మామగారి బట్టలు నా బట్టలు ఎందుకు ఉతకాలో తెలుసా, నీకు ముప్పేట ముద్ద పెడుతున్నాం కాబట్టి అని అంటుంది. ఇక మీనాకి ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో బాలు వస్తారు. ఏంటి, నా పెళ్ళానికి నువ్వు బువ్వ పెడుతున్నావా, మరి నేను తెచ్చింది ఎవరికి అని అంటారు. వచ్చేసావా, నీ పెళ్ళం ఇంట్లో ఉమ్మడిగా ఉంటానని చెప్పి బట్టలు ఉతకదంట అనగానే, నీ కోడళ్ళిద్దరు బట్టలు నువ్వు ఉతుక్కోవచ్చు కదా, నా భార్య ఎందుకు ఉతకాలి అనగానే, ఇంతలో పాపం సత్యమూర్తి వస్తారు. నాన్న చూసారా, మీనాని పని మనిషి కంటే హీనంగా చూస్తుంది ఈ మహాతల్లి,
ఆవిడికి లక్షలు కోట్లు బంగారం ఇచ్చే కోడళ్ళు కావాలంట, పని చేసే వాళ్ళ విలువ మాత్రం తెలియటం లేదు అనగానే, ఏ ప్రభావతి, కోడళ్ళ ముగ్గురిని ఒకేలా చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? మీనా ఖాళీగా ఖాళీగా ఉంటుందని అంటున్నావు. ఇంట్లో 3 పూట్ల తిండి ఎవరు పెడుతున్నారు? ఇల్లు శుభ్రం ఎవరు పెడుతున్నారు? అన్నీ ఎవరు చేస్తున్నారు? బాలు కూడా మన ఇంటికి కావలసిన సరుకులకి కావలసిన డబ్బులు ఇస్తున్నాడు. ఇక మీనా ఖాళీగా ఎక్కడ తింటుంది అని అంటారు. మీరు బాగానే చెప్తారు. వాళ్ళని ఒక 2 రోజులు బయట ఉండమని చెప్పండి, అక్కడ ఏ పనులు ఉండవేమో చూస్తాను అనగానే, ఓ అలా అంటావా, సరే బాలు, మీనా, మీ ఇద్దరూ మన ఎదురు పోర్షన్ ఖాళీగా ఉంది, ఒక 2 రోజులు అక్కడ మీ కష్టాలు మీరు పడండి, అప్పుడు మీ అమ్మ కాలొచ్చి ఇద్దరూ పట్టుకొని లోపలికి రండి అని అంటారు. నాన్న, మీరేనా మాట్లాడుతున్నది అని అంటారు బాలు. నిజమేరా, మీకు కావలసింది మీరు ఇక్కడ ఉన్న పనులన్నీ చేయకుండా ఉత్తనంగా తింటున్నారని మీ అమ్మ అంటుంది. ఒక 2 రోజులు మీకు సెలవిస్తాను, ఎదురు ఇంట్లోకి వెళ్ళండి, అప్పుడు ఎవరికి తెలుస్తుందో వాళ్ళకే తెలుస్తుంది అని అంటారు సత్యమూర్తి. ఇక మీనా, మామయ్య గారు, అది కాదండి మామయ్య గారు, నేను అంతా పని చేస్తాను, కానీ ఎవరి భర్తలు వాళ్ళు ఉతుక్కుంటే పని తగ్గుతుంది కదా అనగానే, చూడమ్మా మీనా, మనిషి ఉండగా ఏ మనిషికి వాల్యూ అనేది తెలీదు. ఆ వాల్యూ కావాలి అంటే మీ గురించి మీ అత్త తెలుసుకోవాలన్నా, మీ అత్తగారి గురించి మీరు తెలుసుకోవాలన్నా ఒక 2 రోజులు మీరు దూరంగా ఉండండి అని చెప్పి అంటారు. సరేనన్నా, 2 రోజుల్లో అమ్మకి బుద్ధి వస్తే సరే, లేకపోతే ఈ ఇంట్లో ఏమవుతుందో నాకే తెలీదు అని చెప్పి అంటారు బాలు. 2 రోజులు బయటికి వెళ్తున్నారా వీళ్ళు ఎదురు పోర్షన్లోకి? 2 రోజులు కాదు, శాశ్వతంగా మీకు బయటికి పంపిస్తాలే అని అనుకుంటుంది ప్రభావతి. ఇక బాలు మీనా ఎదురింట్లోకి ఇక 2 జతలు బట్టలు పట్టుకొని ఒక చిన్న స్టవ్వు, కొన్ని సరుకులు అన్నీ తీసుకొని వచ్చేస్తారు. ఇటు ప్రభావతి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. శృతి అలాగే రవి, మనోజ్ అలాగే రోహిణి అందరూ ఇక ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తారు. ఏంటంటే కాఫీ ఉందా అని అంటుంది శృతి. నువ్వు కాఫీ తాగవు కదమ్మా అని అంటుంది ప్రభావతి. మీనా ఒక వేడివేడి కాఫీ ఇవ్వవా అని చెప్పి వంటగదిలోకి వెళ్తుంది. మీనా అక్కడ లేకపోయేసరికి, ఆంటీ మీనా ఏది అనగానే, ఇంకేంటి మీనా ఎదురింట్లోకి కాపురానికి వెళ్ళారు, అమ్మయ్య మనం ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కదా అనగానే, ఏం సంతోషం ఆంటీ, మీనా ఉంటే ఇల్లంతా చాలా అంటే చాలా బాగుండేది, శుభ్రంగా సదిరేది, ఇంట్లో పనంతా చేసేది, కానీ మీనాని బయటికి వెళ్ళమని మీరే చెప్పారా? ఇప్పుడు కాఫీలు టీలు మీరే ఇవ్వాలి కదా, నాకు తల పగిలిపోతుంది, కాఫీ ఇవ్వండి అని అంటుంది శృతి. ఇక రోహిణి, అవునంటీ, మీనా లేకపోతే మనకి భోజనం ఎవరు పెడతారు, అలాగే పనులు ఎవరు చేస్తారు, నేను అలసిపోయి వచ్చాను, నేనేం పని చేయలేను, నేను పైకి వెళ్తున్నాను అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది. ఇదేంటి, చిన్న కోడలు పెద్ద కోడలు ఇద్దరు ఏ పని చేయకపోతే నేను చేయాలా అని అంటుంది ప్రభావతి. నువ్వే చేయాలి ప్రభావతి, ఎందుకంటే అటువైపు మీనా బాలు ఇద్దరూ ఉన్నప్పుడు అన్ని పనులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పనులు నువ్వు చేయాల్సిందే, నీ కోడళ్ళు ఇద్దరు చేయకూడదు అనుకున్నావు కదా, చెయ్యి అని అంటారు సత్యమూర్తి. ఏంటండి అలా అంటారు, ఆ మీనా లేకపోతే ఇంట్లో పనులన్నీ ఆగిపోతాయా, పని మనిషిని పిలుస్తాను అనగానే, ఆపు, అంటే నువ్వు నీ కోడళ్ళు పనులు చేయకపోతే మీనాతో అన్ని పనులు చేయించి ఇప్పుడు పని మనిషిని పెట్టిస్తానంటున్నావా? చూడు ప్రభా, ఒకటి మాత్రం నిజం, మనం కూడా ఒక ఆడపిల్లని అత్తింటికి పంపించాము, ఇలాంటి పరిస్థితే మన మౌనికకి వస్తే నువ్వు తట్టుకోగలుగుతావా? తట్టుకోలేవు కదా. అలాంటప్పుడు ఎదుట ఆడపిల్ల కష్టాన్ని గుర్తించని ఏ ఆడది కూడా ఆడది కాదు. ఇప్పుడు చెప్తున్నాను, మీనా బాలుని ఇంటికి పిలిపిస్తాను, ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు, ఒక్క మీనాని అన్ని పనులు చేయాలంటే ఖచ్చితంగా కోపం వస్తుంది అనగానే, అంత అవసరం లేదు, మేము మా పనులు చేసుకుంటాం, మౌనిక ఇంటికొచ్చింది కదా, సంతోషంగా ఉందని చెప్పింది కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం అని అంటుంది ప్రభావతి. ప్రాబ్లం నాకు కాదు, నీకే ఉంది, అదిగో టీలు కాఫీలు అడుగుతున్నారు, వెళ్ళి చెయ్యి అని అంటారు సత్యం. అమ్మో, నేను ఇప్పుడు కాఫీ చెయ్యాలి, నేను వంటగదిలోకి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయినట్టు అనిపిస్తుంది, ఆ మీనా అన్ని పనులు చేసుకోవడం వల్ల అన్ని పనులు మర్చిపోయాను, ఇప్పుడు ఖచ్చితంగా నా కోడలికి నేనే కాఫీ ఇవ్వాలా అని చెప్పి కాఫీ చేస్తుంది ప్రభావతి. శృతి కాఫీ తాగి, ఛీ ఇంత చండాలంగా ఉందంటీ, అసలు కాఫీ మీరే చేశారా? మీనా చాలా బాగా చేస్తుంది కదా, మీరేమో తనకి నేర్పించాను అన్నారు, కానీ తను లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో అన్నది నాకు అర్థమైపోయింది, మీనాని వెళ్ళి బ్రతిమలాడి తీసుకురండి అని అంటుంది శృతి. ఏం పర్వాలేదు శృతి, ఎందుకంటే మీనా వాళ్ళు ఇంట్లో ఉంటే అత్తయ్య మామయ్యకి గది అనేది ఉండదు,
వాళ్ళు పెద్దవారు కదా, అన్నిటికీ ఇబ్బంది పడుతున్నారు. కొన్ని రోజులు మీనా బాలు బయటే ఉండని అని అంటుంది రోహిణి. బాగా చెప్పావమ్మా అనగానే ఇంతలో కరెంటు పోతుంది. అత్తయ్య, కరెంటు పోయింది. మిక్సీలు అన్నీ ఎక్కడే ఆగిపోయాయి. ఇప్పుడేం చేస్తారు? ఆకలేస్తుంది అని అంటుంది రోహిణి. ఇంతలో సత్యమూర్తి వస్తారు. ప్రభా, కరెంటు పోయింది, రేపు మార్నింగ్ వస్తుందంట అనగానే, అమ్మో ఇప్పుడు ఎలా అండి? ఎవరికి భోజనాలు కూడా లేవు, భోజనాలు తెప్పించమనండి అని అంటుంది. ఇక ప్రభావతి, భోజనమా? ఎవరు తెస్తారు? బాలు అయితే వెనక ముందు ఆలోచించకుండా తెస్తాడు. నీ పెద్ద కొడుకుని తెమ్మను అని అంటారు సత్యమూర్తి. ఇక నా పెద్ద కొడుకు సంగతి అడుక్కునే పరిస్థితి పార్కులో ఉంది. ఇప్పుడు వాడేంటి, వాళ్ళిద్దరూ హ్యాపీగా చికెనో మటనో తెచ్చుకుంటారు. మీనా, నిన్ను బయటికి వెళ్ళినందుకు హ్యాపీగా ఉందే, కానీ నువ్వు లేకపోతే ఇల్లంతా గందరగోళంగా ఉంది. నేనే ఏదో ఒకటి చేస్తా. అమ్మ రోహిణి, బయట పార్సిల్లో ఏదైనా తెప్పించుకోండి ఈ రోజుకి అని అంటుంది. సరే అత్తయ్య అని చెప్పి పైకి వెళ్ళిపోతారు ఇద్దరు తోడుకోడళ్ళు. ఇక టెర్రస్ పైకి కరెంటు లేకపోవడంతో ఇటు బాలు మీనా ఎదురు డాబాలోనే చక్కగా చాప వేసుకొని దుండి వేసుకొని ఉంటారు. ఇటు కుటుంబం మొత్తం ఇటువైపు డాబాలో ఉంటారు. అమ్మా మీనా, భోజనం చేశారా అనగానే, లేదు మామయ్య, బిర్యానీ ఆయన ఆర్డర్ ఇచ్చారు, ఇంకాసేపట్లో వస్తుంది. ఐస్ క్రీమ్ కూడా ఉంది మామయ్య, మీకు కూడా ఒకటి పంపించాను. అత్తయ్య మామయ్య తినండి అని అంటుంది. నేను బిర్యానీ లేట్ నైట్ తిననమ్మా అని అంటారు సత్యమూర్తి. లేదు మామయ్య, తినండి, కొంచెం తిని పెరుగు వేసుకోండి, చపాతీ అన్నీ కూడా ఉంటాయి అని అంటుంది మీనా. సరే సరే మీరు తినండి అని చెప్పి అంటారు. ఇద్దరు హ్యాపీగా నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక బాలు వాళ్ళ అమ్మ వైపు చూసి, ఏంటి ఏంటి లక్ష్యావతి, నీకిప్పుడు బాగా గుణపాఠం నేర్పించాం కదా. మేమిద్దరం ఆ ఇంట్లో ఉంటే మీ పనులన్నీ చేసినా నువ్వు మాత్రం మమ్మల్ని లెక్క చేయవు. ఇప్పుడు పనులన్నీ చేసి నడుము విరగొట్టుకుంటావు. అక్కడ పార్లరమ్మ, ఇక్కడ చిన్న కోడలు, ఇద్దరు కాలు కూడా వద్దు అని అంటారు. బాలు, మేమెందుకు అలా చేస్తాం అని అంటుంది రోహిణి. మరి ఇద్దరు ఉండగా మా అమ్మ మీకు కాఫీలు తీసుకొచ్చింది, రేపు నీళ్లు కూడా రావు, నీళ్లు కూడా వీధి చివర కుళాయి నుండి తీసుకొస్తుంది. మీ ఇద్దరు చక్కగా మీ పనులు మీరు చేసుకోండి. మీరు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మా అమ్మ మీకు ఎంతో గౌరవం ఇచ్చింది. రేపటి నుండి ఆవిడిగారే పని మనిషి కాదు, మీ అత్తగారే చేస్తారు అని అంటారు బాలు. ఒరే, ఇంటి నుండి వెళ్ళిపోయినా నన్ను సాధిస్తావా అని అంటుంది ప్రభావతి. సాధించడం కాదు లక్ష్యావతి, నిజాలు మాట్లాడుతున్నాను. అయ్యో, మా బిర్యానీ చల్లబడిపోయింది, తినాలి అని చెప్పి, మీనా కడుపు నిండా తిను, రేపు లేటుగా లెగువు, నేనే అన్నీ నీళ్లు మోసి తీసుకొస్తాను, మన ఇద్దరమే కదా, ఎవరికి మనం ఏ పనికి జవాబు చెప్పక్కర్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది అని అంటారు. అదేంటండి, అక్కడ అందరూ కష్టపడుతుంటే మనం హ్యాపీగా ఉండాలా అనగానే, పిచ్చి మీనా, నువ్వు కష్టపడుతూ ఉంటే వాళ్ళందరూ చేయించుకుంటున్నారు. నాన్న ఇదిగో ఇలా తెలుసుకోవాలనే మన ఇద్దరిని బయట పెట్టారు. మనం వారం రోజులు ఇక్కడ ఉంటే మా అమ్మ ఖచ్చితంగా హాస్పిటల్ పాలవుతుంది, ఎందుకంటే అటు చూడు అని అనగానే ఇక అందరికీ వడ్డించి నడుం పట్టుకుంటుంది ప్రభావతి. ఇక మీనా, పాపం అండి అనగానే, నీ వంక చూసి పాపం జాలి ఆవిడ పడుతుందా ఏంటి, ఆవిడకి కావాల్సిందేలే, భోజనం చెయ్యి అని అంటారు బాలు. తెల్లగా తెల్లవారుతుంది. ఇక ప్రభావతి సచ్చే చెడు నీళ్ళన్నీ మోసి వాళ్ళందరికీ అన్నీ అందిస్తూ ఉంటుంది. ఇటువైపు మనోజ్, అమ్మ ఒక 100 రూపాయలు ఇవ్వవే అనగానే, నోరు మూసుకొని ఉండరా, నీ వల్ల నాకు అన్ని ఇబ్బందులే. శృతి రవి కారు కోసం మీ షోరూమ్కి వస్తారు కదా, 2 లక్షలు నాకు పెట్టావు కదా అని అంటుంది. అమ్మ, వాళ్ళు వస్తారు కానీ నేను ఏదో ఒకటి చెప్తా, నాకు 100 రూపాయలు ఇవ్వు అని అంటారు. సరే తీసుకో అని చెప్పి ప్రభావతి 100 రూపాయలు ఇస్తుంది. మనోజ్ ఇక మళ్ళీ పార్కులో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. ఇక రవి మనోజ్ దగ్గరికి వస్తారు. బాలు దూరంగా చూస్తాడు. ఏంటి, షోరూమ్కి వెళ్ళాము, అసలు మనోజ్ అన్న వ్యక్తే లేరు, ఆడెవడో మాట్లాడి మిమ్మల్ని ఫూల్ చేశారు అంటున్నారు, ఇంతకీ నువ్వు ఏ షోరూంలో పనిచేస్తున్నావు అని అంటారు రవి. ఒక్కసారిగా చేతిలో ఉన్న పల్లీలన్నీ కింద విడిచేస్తాడు. అంటే నువ్వు ఏ పని చేయట్లేదు కదా, నాకు అర్థమైపోయింది అనగానే ఇంతలో బాలు వస్తూ ఉంటారు. ఒరే రవి, ఇప్పుడు నువ్వు ఆ బాలు దగ్గర నన్ను ఇరికించకురా, ఖచ్చితంగా నాన్నకి హార్ట్ పేషెంటు, అన్ని నిజాలు తెలిస్తే తట్టుకోలేరు, నాకు ఉద్యోగం లేదు, కాలు షోరూంలో నేను చేయటం లేదు, నన్ను క్షమించు అనగానే, ఛీ, నీలాంటి వాడి కోసం అమ్మ అంత పిచ్చిదవుతుందా, సరే ఇప్పుడు శృతికి తెలిస్తే ఖచ్చితంగా అందరికీ చెప్తుంది, నేను పార్కు వచ్చాను కాబట్టి నాకు అర్థమైపోయింది,
శృతి వచ్చుంటే ఈ రోజే నీ బండారం బయటపడేది అని చెప్పి వెనక్కి తిరగగానే ఇటువైపు బాలు కనిపిస్తారు. ఏరా లక్షల మింగినోడా, పార్కులో ఏం చేస్తున్నావు? ఉద్యోగం ఏమైనా పోయిందా అనగానే, ఏ నీకు అలా అనిపించిందా? నేను ఒక అరగంట పార్కులో ఇదిగో నా ఫ్రెండ్తో మాట్లాడతాలే, నువ్వు వెళ్ళు అని అంటారు మనోజ్. సరే సరే, వాడి దగ్గర ఎంత కొట్టేశావో నాకు తెలీదు, వీడికి అప్పులు ఇవ్వద్దు అని చెప్పి ఇక బాలు బయటికి వస్తూ ఉంటారు. అమ్మో, బాలు అన్నయ్యకి తెలిస్తే ఈరోజే ఇంట్లో పంచాయతీ మొదలయ్యేది. వీడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. అన్నయ్య డ్రాప్ చేయాలా అని అంటారు. అంత లేదు, ఇక్కడికి నేను గిరాకీకి వచ్చాలే, నువ్వు వెళ్ళు అని అంటారు బాలు. ఇక రవి అక్కడి నుండి టెన్షన్గా వెళ్ళిపోతారు. బాలు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు. ఇదేంటి, వీడు పార్కులో కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నాడు, వీడి దగ్గర ఉద్యోగం ఉందో లేదో డౌటే అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో సంజయ్ కనిపిస్తారు బాలుకి. ఇక పరుగు పరుగున సంజయ్ దగ్గరికి వస్తూ ఉంటాడు బాలు. వీడేంటి ఇలా వస్తున్నాడు, నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చూస్తాను అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటారు సంజయ్. చూడు సంజయ్, నేనేమైనా నీతో దెబ్బలాడితే నన్ను క్షమించుండు. మా చెల్లిని నువ్వు బాగా చూసుకుంటున్నావు, మౌనికని బాగా చూసుకుంటున్నావు. మౌనిక వచ్చి అన్ని విషయాలు చెప్పింది. ఇక అప్పటి నుండి నాకు సంతోషంగా ఉంది. మాతో మౌనిక మాట్లాడకపోయినా పర్వాలేదు. మౌనికని మీరు ఇష్టపడి చేసుకున్నారు. నేనేదో నిన్ను తప్పుగా కొన్నిసార్లు అర్థం చేసుకున్నాను. పెళ్ళయ్యాక నా చెల్లి మీ ఇంటి కోడలు. మా చెల్లి ఆనందంగా ఉందని తెలిసాక నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటారు. హే ఆపు, ఏంటి నీ చెల్లి ఆనందంగా ఉందని చెప్పిందా? అది అబద్ధం చెప్పిందన్నమాట. ఎప్పుడు, మీ ఇంటికి ఎప్పుడొచ్చింది? దాని కాళ్ళు విరిగి పొయ్యిలో పెడతాను అనగానే బాలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అని అంటారు. ఒరేయ్ బాలు, నీ చెల్లిని ఎందుకు చేసుకున్నానో నీకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది. కానీ ఆ మౌనిక నీ ఇంటికి వచ్చి సంతోషంగా ఉన్నానని చెప్పిందా? నీ చెల్లి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? పని మనిషికి ఎక్కువ, ఉన్న మనిషికి తక్కువ. దాన్ని పని మనిషిని చేశాను. అది నీకెక్కడ తెలుస్తుందో అని చెప్పి కవర్ చేయడం కోసం నీ ఇంటికి వచ్చి అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయిందా? పోనీలే, అలాంటి భ్రమలోనే ఉండండి. దాన్ని పని మనిషి కాదు, ఇంకా హీనంగా చూస్తాను. నువ్వు కళ్ళారా చూసి గుండె పగిలిపోవాలి అని అంటారు సంజయ్. ఇక బాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం చెయ్యాలో అర్థం కాదు. మౌనిక అబద్ధం చెప్పిందా? మౌనిక పరిస్థితి ఇంట్లో అలా ఉందా? నాన్నకి తెలిస్తే ఖచ్చితంగా హార్ట్ స్ట్రోక్ మనిషి, అమ్మ ఎప్పుడూ డబ్బు మనిషే. మౌనిక ఇప్పుడు అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో. ఒరే సంజయ్, నిన్ను వదలను అనగానే ఏడ్చావులే అని చెప్పి వెళ్ళిపోతాడు సంజయ్ కారులో. బాలు స్పీడ్గా ఇంటికి చేరుకొని ఇక మీనాని అలాగే కొన్ని బట్టల్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఏంటి ఆడవుడిగా ఇంటికి వచ్చేసావు అనగానే, ఛీ, నువ్వు ఒక కన్న తల్లివా? కొడుకు వెళ్తే పట్టించుకోవు, కూతురు పరిస్థితి ఎలా ఉందో తెలీదు. నేను ఇప్పుడు మౌనిక ఇంటికి వెళ్తాను, మీరెవరూ నన్ను అడ్డు చెప్పొద్దు, మౌనికని ఇంటికి తీసుకొస్తాను అనగానే ఇంతలో సత్యం వస్తారు. ఏమైందిరా బాలు అనగానే, నాన్న ఇక్కడికి మౌనికని తీసుకొచ్చాక మీ అందరికీ నిజం చెప్తాను అని చెప్పి బాలు మౌనిక అత్తగారింటికి బయలుదేరుతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.